నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. మోదీ ఇది కేవలం ఒక పేరు కాదు, ఇండియన్ పాలిటిక్స్లో ఓ బ్రాండ్. ఎస్, 25 ఏళ్ళు ఒక వ్యక్తి సాధారణ స్థాయి నుంచి భారతదేశ ప్రధానమంత్రి పదవి వరకు చేసిన అసాధారణ ప్రయాణం ఆయన సొంతం. రాజకీయ నేతగానే కాదు, అపర రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచి 2.5 దశాబ్దాలు ఏకధాటిగా ప్రభుత్వాధినేతగా కొనసాగడం అంటే అది మామూలు విషయం కాదు. అక్టోబర్ 7, 2001 ఎన్నికలు ఎదుర్కొని అప్పటి భూకంప బాధిత గుజరాత్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఈరోజు అంటే 25 ఏళ్ల వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సీఎంగా, పీఎంగా, మొత్తానికి ప్రభుత్వాధినేతగానే కొనసాగుతున్నారు. ఇది కేవలం టైం లైన్ మాత్రమే కాదు, ఒక దేశ స్థితిగతుల్ని మార్చిన సంకల్పం. ఒక వ్యక్తి రాజకీయ మహాశక్తిగా ఎదిగిన ఊహించని అద్భుతం. जीवन खपा दिया है, पल पल खपा दी है, देश के लोगों के लिए खपा दी है। जो देशवासियों का मोदी पर भरोसा है, ये इनकी समझ के दायरे से बाहर है. అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా మోదీ, 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా రాజకీయ ప్రస్థానం, సీఎంగా, పీఎంగా కలిపి మరో తిరుగులేని రికార్డు సొంతం. 8,931 రోజులు సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రభుత్వాధినేతగా రికార్డ్. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का शुद्ध अंतःकरण से నిర్వహణ కరుంగా. సాధారణంగా ఎవరైనా రికార్డులు సృష్టిస్తారు, కానీ ఆయన మాత్రం రికార్డుల్ని తిరగ రాస్తాడు. మార్చి 22, 2026తో భారత రాజకీయ చరిత్రలో ఒక తిరుగులేని రికార్డును ఇలాగే తిరగరాశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒక సామాన్య వ్యక్తిగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా, ఒక పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రాజకీయ దురంధరుడు మోదీ. సీఎంగా పగ్గాలందుకున్నప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏకంగా 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజా సేవలో కొనసాగుతున్నారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఒక ప్రస్థానం. ప్రభుత్వ పాలనలో ఉంటూ అలుపెరగని రాజకీయ ప్రస్థానం చేస్తున్న ఘనాపాటి నేతగా చరిత్రకెక్కారు. గుజరాత్ సీఎం పదవీ కాలం సహా ఎలాంటి బ్రేక్ లేకుండా దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా మోదీ పనిచేశారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పైన ఈ రికార్డు ఉండేది. 8,930 రోజులు అత్యధిక కాలం ఆయన సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ 25 ఏళ్లలో ఎక్కడా పరిపాలనా అధినేతగా ఆయన చిన్న బ్రేక్ కూడా తీసుకోలేదు. ఇది ఒక లీడర్ సాధించిన అత్యంత అరుదైన రికార్డే. దరిదాపు 8,931 రోజులు పరిపాలన చేశారనేది ఇవాళ ఒక రాజకీయ నాయకునికి దేశంలో రికార్డు బ్రేక్గా వర్ణిస్తూ ఉన్నారు. అద్వానీ కానీ, మురళీ మనోహర్ జోషి కానీ, లేకపోతే అరుణ్ జైట్లీ కానీ ఇంకా ఉన్నప్పటికీ కొంతమంది ఇన్యాక్టివ్ అయ్యారు, కొంతమంది అయిష్టంగా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా మోడీ ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించింది. అనేక సంఘటనలో స్ట్రాంగ్గా నిలబడనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది.
పాకిస్తాన్ తోటి ఘర్షణల్లో కానీ, లేదా ఇతర దేశాలతోటి వ్యవహరించడంలో కానీ, లేదా దేశంలో వివిధ సంఘటనల సమయంలో కూడా గట్టిగా నిలబడ్డాడు అనేటువంటి ప్రజల అభిప్రాయం పట్టంతో ఇవాళ దరిదాపు బీజేపీలో తిరుగులేని నాయకుడిగా అయ్యారు. ఆ రాజకీయ రంగంలో మోడీకి ప్రత్యామ్నాయంగా గత 15 ఏళ్లుగా ఎవరు నిలబడలేనటువంటి స్థితి వచ్చింది. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మోదీనే. అంతేనా, ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవమున్న ప్రధాని కూడా ఆయనే. స్వాతంత్ర్యానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేత ఎవరంటే అది మోదీనే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర పార్టీ ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది కూడా వన్ అండ్ ఓన్లీ మోదీనే. వరుసగా 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో తన బీజేపీ మిత్రపక్షాల కూటమి ఎన్డీఏని మోదీ విజయ పథంలో నడిపించారు. దీంతో 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును ఆయన సమం చేశారు. గత ఏడాది జూలైలో మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా ఘనతకెక్కారు. వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత కూడా నరేంద్ర మోదీనే. 2002, 2007, 2012లలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి సీఎం అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధానిగా కంటిన్యూ అవుతున్నారు. ఇది ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు సాధించని అరుదైన రికార్డు ఫీట్. అస్థిరత ఉన్న రాష్ట్రం నుంచి అగ్రగామి రాష్ట్రంగా గాంధీ పుట్టిన గుజరాత్ను నడిపించిన రాజకీయ కథానాయకుడు మోదీ. కథ మొదలైంది 2001 అక్టోబర్ 7న. గుజరాత్ ఒకవైపు భూకంపంతో చిన్నాభిన్నమై ఉంది, మరోవైపు రాజకీయ అస్థిరత. ఆ సమయంలో సంక్షోభాలను సవాల్ చేస్తూ బాధ్యతలు చేపట్టిన మోదీ దేశంలోనే గుజరాత్ను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగారు. ఇదో రికార్డ్. ఆ నమ్మకంతోనే ప్రజలాయన్ను దేశానికి ప్రధానిని చేశారు. 2014 మే నుంచి ఇవాల్టి వరకు బాధ్యతలు అందుకున్నది మొదలు అవిశ్రాంతంగా పాలనలో సరికొత్త సాహసోపేతమైన నిర్ణయాలు, సంచలనమైన పాలసీలతో తనదైన పందాలో దూసుకెళ్తున్నారు మోదీ. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు వికసిత భారత్ అంటూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న ప్రణాళికలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా సాగుతున్నాయి. 2001 నుంచి ఇప్పటి వరకు ఓటమెరగని నాయకుడు మోదీ. ప్రధానిగా ఎన్నో గేమ్ చేంజర్ నిర్ణయాలు, దేశ గమ్యాన్ని మార్చేసిన మోదీ మోడల్స్. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం ఆ రాష్ట్రాన్నే కాక భారత రాజకీయ గమనాన్నే మార్చేసింది అని విశ్లేషకులు చెబుతారు. ఒక వినాశకరమైన భూకంపం 2001 గుజరాత్ను అతలాకుతలం చేసిన సమయంలో మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత గుజరాత్ను వైబ్రెంట్ రాష్ట్రంగా మార్చేశారు. అప్పట్లో పల్లెల్లో కరెంటు ఉండడమే గగనం. కానీ మోదీ జ్యోతిగ్రామ్ యోజన ద్వారా అద్భుతం చేశారు. దేశంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ను నిలబెట్టారు. ఈ సంస్కరణే తర్వాత దేశవ్యాప్తంగా సౌభాగ్య పథకానికి పునాది పడింది. నదుల అనుసంధానం, లక్షలాది చెక్ డ్యాంల నిర్మాణం, నర్మదా నీటిని గ్రామాలకు అందేలా చేయడం లాంటి సంస్కరణలు గుజరాత్ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. 2003 నుంచి వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమల స్థాపనకు అంకురార్పణ చేశారు.
ఆడపిల్లలకు చదువు, మురికి కూపమైన సబర్మతిని మంచినీటి ప్రవాహంగా, పర్యాటక ప్రాంతంగా మార్చడం. ఇలా గుజరాత్ సీఎంగా మోదీ చేసిన ప్రయోగాలు ఇప్పటికీ గుజరాత్ మోడల్గా దేశంలోని చాలా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. సీఎం టు పీఎం, మోదీ పొలిటికల్ గ్రాఫ్లో చేంజ్ టు. 2014లో బీజేపీకి పూర్తి మెజారిటీతో మోదీ లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్వాతంత్ర్యానంతరం పుట్టిన భారతదేశ తొలి ప్రధానమంత్రిగా, కాంగ్రెసేతర ప్రధానుల్లో వరుసగా 3 సార్లు ఎన్నికైన నాయకుడిగా 2014, 19, 24 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రయాణంలో ఎక్కడా ఓటమనే మాటే లేదు. పీఎంగా మోదీ తీసుకున్నవి దేశ గమనాన్ని, గమ్యాన్ని మార్చివేసిన గేమ్ చేంజర్ నిర్ణయాలు. స్వచ్ఛ భారత్ మిషన్ను మోదీ తొలిసారి పీఎం అయినప్పటి నుంచే ఒక ఉద్యమంలా మార్చారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరాయంగా అమలవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరుతో స్వదేశీ ఉత్పత్తుల్లో భారత్ను అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుతున్నారు. 2016లో బ్లాక్ మనీ, ఉగ్రవాదానికి ఊతమిచ్చే నిధుల సమీకరణలపై ఉక్కుపాదం మోపేందుకు 500, 1000 రూపాయల నోట్ల రద్దు బిగ్ డెసిషన్. అదే ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నాంది. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశం భారత్. టీ కొట్టు నుంచి బిగ్ మాల్స్ వరకు డిజిటల్ పేమెంట్స్ ప్రతి ఒక్కరి రోజువారీ కార్యక్రమాల్లో భాగమైపోయాయి. 2017లో ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ అమలుకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ మోడీని పక్కకు తప్పించి మరొక వ్యక్తిని ఆల్టర్నేటివ్గా చూసే స్థితిలో లేదు. కాబట్టి ఇవాళ తిరుగులేని నాయకుడిగా, తిరుగులేని రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా వాళ్ళ ఆల్టర్నేటివ్ లేనటువంటి స్థితి బీజేపీకి కల్పించగలిగాడు. కాబట్టి చివరికి ప్రజలు మోడీ ప్రధానమంత్రి అంటేనే దేశ రక్షణ లేదా దేశ సమగ్రత ఉంటుందనేటువంటి స్థితికి వచ్చారు. ఏదేమైనా మోడీ తన పలుకుబడి విస్తరించడానికి కానీ లేదా ఇతర ఏ విషయంలోనూ కూడా వెనక ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ప్రచారం, వెల్నిట్ ఆర్గనైజేషన్ ఉండటం వల్లనే సాధ్యమవుతుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు, అయోధ్య రామాలయ పునర్నిర్మాణం లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. నారీ శక్తి వందన్ అధినియం కింద చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టం చారిత్రాత్మక నిర్ణయం. ఆయుష్మాన్ భారత్ కింద 2019 కోవిడ్ సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 220 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేయడం, 50 కోట్ల మంది పేదలకు 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకం వైద్య ఆరోగ్య సంస్కరణల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్పై 2016, 2019లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ దేశ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా గత ఏడాదిలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ శత్రు దేశాలు ఇండియాపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేశాయి. భారతదేశంలో రైల్వేల ముఖ చిత్రాన్ని మార్చుతూ హై స్పీడ్, వందే భారత్, బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కిస్తున్న ఘనత మోదీకే దక్కుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచ రాజకీయాలను శాసించే విశ్వగురువు స్థాయికి ఇండియన్ ఎకానమీ సుస్థిరమైంది. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తూ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలోనే 3వ స్థానం చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ కేవలం పాలనలోనే కాదు, ప్రజలతో మమేకం కావడంలోనూ, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోనూ నెంబర్ 1. ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సాధించిన ప్రపంచపు తొలి పొలిటికల్ లీడర్ ఆయనే. యూట్యూబ్లో 30 మిలియన్ల సబ్స్క్రైబర్లతో గ్లోబల్ టాప్.
70% జనాదరణతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే అది కూడా మోదీనే. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 25 ఏళ్ల పాటు దేశం కోసం పనిచేయడం అంటే అది అసాధ్యమే. కానీ మోదీ విషయంలో అది అక్షర సత్యం.